వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు 2.5 మీటర్స్తో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ముందుగా స్టిచ్ చేసిన పార్ట్స్ అన్నీ తీసుకుని దాంట్లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవడం చూపిస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుని లైనింగ్కి రైట్ సైడ్ వేసుకుని నెక్కి ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్ వేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకుని దాని లోపల సైడ్ మడిచి పైనుంచి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ అలాగే డాట్స్ కూడా వేసుకుని లైనింగ్ అంతా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుని నెక్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుని పైనుంచి కుట్టు వేసుకుని ఆమ్ రౌండ్ అలాగే కుట్టు వేసుకోవాలి. లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్లో కలుపుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసుకొని 2 హ్యాండ్స్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దీనిని ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి నార్మల్గా కుట్టుకొని షోల్డర్ దగ్గర వచ్చేటప్పటికి కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. తర్వాత కింది వైపు కూడా ఈ విధంగా కుర్చీలు పెట్టుకుని ఒక 3 ఇంచెస్ వెడల్పున్న పట్టీని తీసుకుని కింది వైపు ఇలా పట్టీలా వేసుకోవాలి. ఈ విధంగా పట్టీ వేసుకున్న తర్వాత మరొక పక్క హ్యాండ్ని కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగానే 2 హ్యాండ్స్ పూర్తయిన తర్వాత బాడీ పార్ట్కి కుర్చీలు పెట్టుకుంటూ మెయిన్ క్లాత్ని కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. ఇలా చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ బాడీ పార్ట్కి సరిపోయే విధంగా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. కుర్చీలు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగానే కుట్టు వేసుకున్న తర్వాత సైడ్ లూజ్ చూసుకుని ఇలా డబల్ కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకున్న తర్వాత సైడ్ ఇలా కట్స్ ఇచ్చుకుంటే బాడీ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. తర్వాత డోరీస్కి ఇలా లట్కన్స్ పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ రెడీ. హ్యాండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత చూసారా బుట్ట ఎంత గేరా వచ్చిందో. అలాగే ఇదిగో లాంగ్ ఫ్రాక్ అనేది ఇంత లెంత్ వచ్చింది. కింది సైడు జిగ్జాగ్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.